హలో అందరికీ, నేను మీ లక్ష్మి. సో బిగ్ బాస్ సీజన్ 9 అందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఇందులో 9 మంది సెలబ్రిటీస్, 6 కామనర్స్. ఇందులో ఒక సెలబ్రిటీ అయిన మన సంజన గల్రాని గారి బయోగ్రఫీ తెలుసుకుందామా ఫ్రెండ్స్. అయితే సినిమా గ్లామర్తో పేరు తెచ్చుకొని రియాలిటీ షోలతో మరింత గుర్తింపు పొందింది. కానీ ఒక పెద్ద డ్రగ్ కేసులో చిక్కుకోవడంతో సంచలనమైంది. ఇప్పుడు అందరి నోట్లో వినిపించే పేరే మన సంజన గల్రాని గారు. సో ఇప్పుడు ఆమె బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ సంజన గల్రాని గారి అసలు పేరు అర్చన గల్రాని. ఈమె 1989 అక్టోబర్ 10 బెంగళూరులో జన్మించింది. ఈమె ఫ్యామిలీతో పాటు ఒక సిస్టర్, ఆమె పేరు నిక్కీ గల్రాని. ఈమె కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. చిన్నప్పటి నుంచి సంజనకు మోడలింగ్ అంటే ఇష్టం. తన చదువు అంతా బెంగళూరులో పూర్తి చేసి చదువుతో పాటు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఈమె ఎన్నో యాడ్స్ అండ్ సినీ కెరియర్ వైపు అడుగు వేసింది. అయితే ఈమె మొట్టమొదటి 2005లో సినీ కెరియర్ ప్రారంభించింది. 2006లో కన్నడలో గంధా హేందతి అనే పెద్ద పాపులర్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఇది బాలీవుడ్ రీమేక్ మూవీ రీమేక్ అనమాట. సో 2008లో మన తెలుగులో బుజ్జిగాడు ప్రభాస్ పక్కన నటించిందన్నమాట. త్రిష చెల్లెలగా సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇలా వరుసగా తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అలాగే దండుపాలెం 2, 3లో నెగిటివ్ రోల్స్ చేసి తన నటనకు తానైన గుర్తింపు పొందింది. ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే సినిమాలే కాకుండా రియాలిటీ షోలో కూడా అడుగుపెట్టింది. 2013లో ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 1 కంటెస్టెంట్గా పాల్గొనింది. అక్కడ తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వల్ల తరచూ హైలైట్ అయ్యేది. ఈ షో ద్వారా మరింత పాపులర్ అయింది. అలాగే చాలా మోడలింగ్ ఈవెంట్స్, రియాలిటీ షోలో కనిపిస్తూ యూత్కి బాగా కనెక్ట్ అయింది. అయితే 2020లో సంజన గల్రాని గారి జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. డ్రగ్ కేసులో సంజన పేరు బయటపడింది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు నుండి బెయిల్పై బయటపడి ఆ కేసు నుంచి రిలీఫ్ అయితే పొందింది ఫ్రెండ్స్. సో ఇలా బయటికి వచ్చిన తర్వాత తనకు ఎంతగానో కరోనా సమయంలో తోడుగా ఉండి ఆ డ్రగ్స్ కేసులు ఎంతగానో తను నిందితురాలు కాదు, తను అలాంటి డ్రగ్స్ ఏం తీసుకోలేదని తనకు ఎంతగా అండగా ఉన్న అజీజ్ బాషాను వివాహం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును మహిరాగా మార్చుకుంది. సంజన మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనింది. ఆమె స్థాపించిన సంజన గల్రాని ట్రస్ట్ ద్వారా పేదలకు, అనాథ పిల్లలకు సహాయం చేసింది. ఆమె ఇలా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇలా 2023లో ఒక సన్కి జన్మనించింది. 2025లో ఒక బేబీ జన్మించారు. ఇప్పుడు 5 నెలల బేబీని వదిలిపెట్టి ఈ 2025లో బిగ్ బాస్ సీజన్ 9లో మనందరి ముందుకొచ్చి ఫస్ట్ వారమే మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి తనకంటూ ఒక గట్టి కంబ్యాక్ ఇచ్చింది మన సంజన గల్రాని గారు. సో తను మాత్రం చాలా చాలా డిఫరెంట్గా గేమ్ ఆడుతుంది ఫ్రెండ్స్. తనైతే చాలా వీక్స్ ఉండబోతుంది. అండ్ ఏమో చెప్పలేం, లేడీ విన్నర్ కూడా కావచ్చు. ఎందుకంటే 14 మందిని ఆట ఆడిస్తుంది సంజన గల్రాని గారు. సో ఏదైతేనేమి సంజన గల్రాని గారి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నా తను అనేది ఎంత పెయిన్ ఉన్నా బయటికి హ్యాపీగా, సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. సో మనందరిని ఇలా అలరిస్తూ బాగుండాలి. ఇది సంజన గల్రాని గారి జీవితం ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.